పరిశుద్ధాత్మ గురుండి మనిషి కుమారునికి దూషించిన వారికి పాపక్షమాపణ కలుగునేమో కానీ పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఈ యుగమైనను రాబోయే యుగమైనను పాపక్షమాపణ కలగదు అనే మాట ఎవరు చెప్పారు అంటే ఇది ఒక ప్రవక్తలు కాదు, ఇది సాదాసీదా భక్తులు కాదు. మరి ఎవరు చెప్పారంటే యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలు. ఇక్కడ బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన ఉన్నది. ఇది కొత్త నిబంధన అన్నాడు ప్రభు. అంటే క్రొత్త పద్ధతులు. పాతవి అవి కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికే వచ్చాను. కానీ ఇవి కొత్త నిబంధన, కొత్త పద్ధతులు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు బలులు ఇచ్చేవాళ్ళు, ఏదో నియామకాన్ని